మరణం తర్వాత ఒక ఆత్మ శరీరాన్ని వదిలిన క్షణం నుండి తిరిగి తల్లి గర్భంలోకి చేరే వరకు ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. ఆత్మ మరణం సంభవించగానే ఆ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. అయితే వెంటనే నేరుగా వేరొక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందా? కాదు. దీనిని చాందోగ్య ఉపనిషత్తు పంచాగ్ని విద్య ద్వారా వివరించింది. ఆత్మ ముందుగా చంద్రలోకం నుండి వర్షపు బిందువులతో కలిసి ఆకాశం నుండి భూమిపైకి పడుతుంది. ఆ వర్షపు నీరు భూమిలోని పోషకాలతో కలిసి ఆహార ధాన్యాలుగా మారుతుంది. అంటే ఆ ఆత్మ ఇప్పుడు మనం తినే ఆహారంలో సూక్ష్మ రూపంలో దాగి ఉంది. ఆ ఆహారాన్ని ఎవరైతే పురుషుడు భుజిస్తాడో ఆత్మ అతని శరీరంలోకి చేరుతుంది. అది అతని వీర్యంగా మారుతుంది. ఇది పునర్జన్మ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం. తండ్రి శరీరంలోని ఆ ఆత్మ ఒక శక్తి కేంద్రంగా నిక్షిప్తమై ఉంటుంది. స్త్రీ పురుష సంయోగం జరిగినప్పుడు ఆ శక్తి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఒక చిన్న కణం రూపంలో ఆ ఆత్మ తన కొత్త దేహాన్ని నిర్మించుకోవటం మొదలు పెడుతుంది. 9 నెలల తర్వాత ఒక కొత్త రూపంతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అయితే ఇక్కడ మనకు సందేహం రావాలి. పాపపుణ్యాలు, స్వర్గ నరకాలు. అయితే శరీరాన్ని వదిలిన ఆత్మ నేరుగా యమలోకానికి ముందుగా చేరుకుంటుంది. అక్కడ చిత్రగుప్తుడు మనం చేసిన ప్రతి పనిని విశ్లేషిస్తాడు. మీరు చేసే దాన ధర్మాలు, మీరు మాట్లాడే నిజాలు, మీరు చేసిన పాపాలు, అలా అన్నీ అక్కడ రికార్డ్ అయి ఉంటాయి. మనం చేసిన పుణ్యం అధికంగా ఉంటే స్వర్గలోకాలకు, పాపం అధికంగా ఉంటే నరకలోకాలకు వెళ్ళాలి. అక్కడ నిర్ణీత సమయం వరకు కర్మఫలాన్ని అనుభవించాలి. కానీ గుర్తుంచుకోండి, స్వర్గ నరకాలు శాశ్వతం కాదు. మన కర్మ బ్యాలెన్స్ అయిపోగానే ఆ ఆత్మ మళ్ళీ భూమిపైకి రావాల్సిందే. అలా కర్మఫలాన్ని బట్టి ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి అని నిర్ణయింపబడిన తర్వాత ఆత్మ ఆకాశం నుండి వర్షపు బిందువుల రూపంలో భూమిపైకి పడుతుంది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనకి మంచి కర్మల బ్యాలెన్స్ అంటే పుణ్యఫలం ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు ఉన్న జన్మ కంటే ఉన్నతమైన జన్మ లభిస్తుంది. అలా కాకుండా చెడు కర్మల బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఉన్న జన్మ కంటే నీచమైన జన్మని అనుభవించాల్సి వస్తుంది. మీకు ఈ పునర్జన్మ సిద్ధాంతంపై నమ్మకం ఉందా లేదా అనే విషయాన్ని మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.